ద్రౌపది అడిగిన ఆ ఒక్క వరం మహాభారతం మొత్తాన్ని మార్చేసిందని మీకు తెలుసా? ఈ ప్రశ్న చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువగా వింటుంది ఏమిటంటే ద్రౌపది వస్త్రాపహరణం, పాండవుల అవమానం, కురుక్షేత్ర యుద్ధం గురించే. కానీ ఆ ఘోర అవమానానికి తర్వాత ద్రౌపది అడిగిన ఒక వరం వెనుక దాగి ఉన్న రహస్యం చాలా మందికి తెలియదు. ఆ వరం కేవలం తన భర్తల కోసం అడిగినదా, లేక దాని వెనుక ఒక గొప్ప ధర్మం, ఒక మహిళ గుండెలోతుల్లోని బాధ, ఒక రాజమాతలా ఆలోచించిన జ్ఞానం దాగి ఉందా? ఈరోజు మనం వినబోయే కథ అదే. చివరి వరకు వింటే ద్రౌపది పాత్రపై మీ దృష్టి పూర్తిగా మారిపోతుంది. అయితే భక్తులారా, అసలు కథ అక్కడ మొదలైంది, హస్తినాపురం సభలో. అది మహాభారతంలో అత్యంత బాధాకరమైన ఘట్టం. ధర్మరాజు యుధిష్ఠిరుడు పాచికలో అన్నీ కోల్పోయాడు. మొదట రాజ్యం, తర్వాత తన సోదరులు, తనను తాను, చివరికి ద్రౌపదిని కూడా పణంగా పెట్టాడు. ఆ క్షణం నుంచి కథ ఒక చీకటి దారిలోకి వెళ్ళింది. సభలో కౌరవుల నవ్వులు, దుశ్శాసనుడి అహంకారం, దుర్యోధనుడి కళ్ళలో కనిపించిన గర్వం, ఇవన్నీ ఆ వాతావరణాన్ని మరింత భయంకరంగా మార్చాయి. దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి లాగి తీసుకొచ్చిన ఆ దృశ్యం విన్నప్పుడే మన హృదయం కలిసివేస్తుంది. రాజమహిషి అయిన ద్రౌపది, అగ్నిగుండం నుంచి పుట్టిన ఆ మహానారి సభ మధ్యలో అవమానించబడింది. ఆమె అడిగిన ఒక్క ప్రశ్న ఇప్పటికీ మహాభారతంలో గొప్ప ధర్మ ప్రశ్నగా నిలిచిపోయింది. తనను తాను ఓడిపోయిన యుధిష్ఠిరుడు నన్ను ఎలా పణంగా పెట్టగలిగాడు? ఆ ప్రశ్నకు సభలో ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. భీష్ముడి మౌనం, ద్రోణుడి నిశ్శబ్దం, విదురుడి బాధ అన్నీ కలిసి ఆ క్షణాన్ని మరింత భారంగా చేశాయి. కానీ ఇక్కడే చాలా మందికి తెలియని నిజముంది. ద్రౌపది ఆ క్షణంలో కేవలం తన అవమానం గురించే ఆలోచించలేదు, ఆమె ధర్మం గురించే ఆలోచించింది. అందుకే ఆమె శ్రీకృష్ణుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించింది. ఆ ప్రార్థనకు స్పందించిన శ్రీకృష్ణుడు అనంత వస్త్రాన్ని ప్రసాదించి ఆమె గౌరవాన్ని కాపాడాడు. ఇదే మహాభారతంలో అత్యంత దివ్యమైన ఘట్టాల్లో ఒకటి. ఈ సంఘటనతో సభలో ఉన్న పెద్దలందరికీ సిగ్గువేసింది. ముఖ్యంగా ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఎందుకంటే ద్రౌపది శాపం, ఆమె కన్నీళ్లు, ఆమె అవమానం మొత్తం కురువంశానికి ప్రమాదమని అతనికి అర్థమైంది. అప్పుడు అతను ద్రౌపదిని చూసి అన్నాడు, అమ్మా, నువ్వు కోరుకున్న వరం అడుగు. ఇదే కథలో అసలు రహస్యం. చాలా మంది అనుకునేది ద్రౌపది వెంటనే ప్రతీకారం అడిగిందనో, దుర్యోధడి శిక్ష కోరిందనో. కానీ ఆమె అడిగిందేమిటో తెలుసా? మొదటి వరంగా నా భర్త యుధిష్ఠిరుణ్ణి విముక్తి చేయండి అంది. ఈ ఒక్క మాటలోనే ఆమె గొప్పతనం కనిపిస్తుంది. ఆమెకు జరిగిన అవమానం కన్నా తన భర్త గౌరవం ముందుగా గుర్తుకొచ్చింది. ధృతరాష్ట్రుడు వెంటనే ఆ వరాన్ని ఇచ్చాడు. తర్వాత మరో వరం కోరుకోమన్నాడు. అప్పుడు ద్రౌపది రెండో వరంగా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులను విముక్తి చేయమంది. ఆ క్షణం చాలా గొప్పది. ఎందుకంటే ఒక సాధారణ మనిషి అయితే తన బాధతో ప్రతీకారం అడిగేవాడు. కానీ ద్రౌపది తన కుటుంబాన్ని, తన ధర్మాన్ని ముందుకు పెట్టింది. కానీ ఇక్కడే ఎవరూ చెప్పని కథ ఉంది. ధృతరాష్ట్రుడు మూడో వరం కూడా అడగమన్నాడప్పుడు ద్రౌపది తిరస్కరించింది. క్షత్రియ స్త్రీగా 2 వరాలు చాలును, మూడో వరం ఆశించడం ధర్మం కాదు అంది. ఈ మాట వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది. ఆమెకు కావాలంటే రాజ్యాన్ని కూడా వెంటనే తిరిగి కోరుకునే అవకాశం ఉంది. కౌరవులపై వెంటనే శిక్ష కోరవచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. ఎందుకంటే ద్రౌపదికి తెలుసు, అధర్మానికి శిక్షను వరంతో కాదు, ధర్మంతో పొందాలి. ఇదే ఆమె అడిగిన వరం వెనుక ఉన్న అసలు రహస్యం. ఆమె ప్రతీకారాన్ని క్షణిక కోపంతో కాకుండా కాల తీర్పుకు వదిలేసింది. ఈ నిర్ణయమే తర్వాత కురుక్షేత్ర యుద్ధానికి బీజమైంది. అక్కడి నుంచే అసలు కథ మలుపు తిరిగింది. పాండవులు మళ్ళీ విముక్తి పొందారు. కానీ అవమానం మర్చిపోలేదు. ద్రౌపది గుండెల్లో ఆ రోజు పడిన గాయం యుద్ధం వరకు అలాగే మిగిలింది. ఆమె విడిచిన జడ, ఆమె కార్చిన కన్నీళ్లు, ఆమె మనసులోని మౌన ప్రతిజ్ఞ, ఇవన్నీ మహాభారత కథను ముందుకు నడిపించాయి. ద్రౌపది అడిగిన వరం వెనుక మరో రహస్యం కూడా ఉంది. ఆమె ఒక స్త్రీగా మాత్రమే కాదు, ఒక రాణిగా కూడా ఆలోచించింది. మొదట యుధిష్ఠిరుణ్ణి ఎందుకు అడిగింది?
ఎందుకంటే అతనే ధర్మానికి ప్రతీక, రాజ్యానికి నాయకుడు. అతను లేకుండా మిగతా పాండవుల విముక్తికి కూడా అర్థముండదు. తర్వాత మిగతా నలుగురిని అడగడం ద్వారా కుటుంబాన్ని సంపూర్ణంగా కాపాడింది. ఇదే ద్రౌపది మహత్తు. చాలామంది ఆమెను కేవలం అవమానించబడిన స్త్రీగా మాత్రమే చూస్తారు. కానీ ఆమె ఒక అత్యంత తెలివైన ధర్మాన్ని అర్థం చేసుకున్న మహానారి. తన వ్యక్తిగత బాధ మధ్య కూడా సరైన నిర్ణయం తీసుకుంది. కానీ ఇక్కడే భావోద్వేగం మరింత పెరుగుతుంది. ద్రౌపది ఆ రోజు తన గౌరవం కాపాడబడినా తన మనసు మాత్రం రక్తమోడింది. ఆమె కళ్ళలోని కన్నీళ్లు కేవలం తన కోసం కాదు, సభలో ఉన్న ప్రతి పెద్ద మనిషి మౌనం కోసం కూడా. అదే మౌనం తర్వాత కురువంశాన్ని నాశనం చేసింది. ఈ కథ మనకు చెప్పే గొప్ప పాఠం ఇదే. నిజమైన శక్తి అంటే కోపంతో వెంటనే ప్రతీకారం కోరడం కాదు, సరైన సమయంలో ధర్మం చేత న్యాయం జరిగేలా ఆగగలగడం. ద్రౌపది అడిగిన వరం వెనుక ఉన్న రహస్యం ఇదే: సాహసం, జ్ఞానం, ధర్మం. చివరగా భక్తులారా, మహాభారతంలో ద్రౌపది పాత్ర ఎందుకు అంత గొప్పదో ఈ సంఘటన చెబుతుంది. ఆమె అడిగిన వరం కేవలం విముక్తి కోసం కాదు, ధర్మం నిలవడానికి. అదే కారణంగా ఆమె పేరు యుగయుగాల పాటు నిలిచిపోయింది. మీకేమనిపిస్తుంది? ద్రౌపది ఆ రోజు రాజ్యాన్ని కూడా అడగాల్సిందా, లేక ఆమె తీసుకున్న నిర్ణయమే సరైందా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. జై శ్రీకృష్ణ అని రాస్తే ఈ కథ మరింత మందికి చేరుతుంది.